తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రొడ్యూసర్స్, ఫిల్మ్ ఫెడరేషన్, సినీ కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సినీ కార్మికుల సమస్యపై సత్వర పరిష్కారం తీసుకునేలా ముఖ్యమంత్రి కోరారని, ఈ విషయంలో గంగాధర్ చర్చలు సఫలమయ్యేలా చేశారన్నారు. హైదరాబాద్ను ఫిల్మ్ హబ్గా చేయాలని సీఎం ఆకాంక్షిస్తున్నారని, ఆ దిశగానే సినీ ఇండస్ట్రీ ముందుకు వెళ్తోందన్నారు. ఇక కార్మికుల విషయంలో 30% పెంపు జరుగుతుందన్నారు. 3-4 కండిషన్ల మీద ప్రధానంగా చర్చలు జరిగాయన్నారు. ఇకపై సమ్మె లేదని స్పష్టం చేశారు. ఇకపై ఎలాంటి ఇబ్బందులు లేకుండా షూటింగ్లు కొనసాగిస్తామన్నారు. గత 18 రోజుల నుంచి తెలుగు సినిమా షూటింగ్స్ ఆగున్నాయి. సో అవిటికి ఫెడరేషన్ వారికి, సినిమా ఇండస్ట్రీ నుంచి నిర్మాతలకి ఉన్న సమస్యని ఛాంబర్ ద్వారా ప్రయత్నాలు చేస్తూ, సో తెలంగాణ గవర్నమెంట్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు దీనికి తొందరగా పరిష్కారం తీసుకురండి అని ఆల్ హైయర్ అఫీషియల్స్కి అండ్ ఎఫ్డీసీకి అండ్ లేబర్ కమిషనర్ గారికి అండ్ గంగాధర్ గారికి వీరందరికీ చెప్పడం జరిగింది. సో దానికి ఈరోజు అటు ఫెడరేషన్ వారు, ఇటు ఛాంబర్ నుంచి, ఇటు ఎఫ్డీసీ ద్వారా ఈరోజు దానికి కన్క్లూజ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించినవన్నీ గంగాధర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అటు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి ఫిలిం ఇండస్ట్రీ తరపున ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఫెడరేషన్ వారికి కూడా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఉన్న పరిస్థితిని అర్థం చేసుకొని ఫెడరేషన్ నాయకులు కూడా ప్రొడ్యూసర్స్ అడిగిన చాలా విషయాల్ని వాళ్ళు అర్థం చేసుకొని ముందుకు రావడం, అలాగే ప్రొడ్యూసర్స్ కూడా అంతకుముందు ఉన్నదానిలాగా కాకుండా ఇప్పుడు వారి పరిస్థితిని ఫెడరేషన్ వారికి చెప్పి వాళ్ళు కూడా అర్థం చేసుకునేలాగా ఈరోజు మీటింగ్ చేసిన దాంట్లో గంగాధర్ గారు ముఖ్యం. థ్యాంక్ యూ సార్. అటు ఫెడరేషన్ తరఫున, ఇటు ఫిలిం ఇండస్ట్రీ తరఫున మీకు ధన్యవాదాలు చెప్తున్నాం. సో సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు హెల్దీగా హైదరాబాద్లో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ మొత్తం హైదరాబాద్లో షూటింగ్స్ చేసుకునేలాగా ఉండాలనేది సీఎం రేవంత్ రెడ్డి గారి ఫ్యూచర్కు సంబంధించిన విజన్ అది. సో దానికి సంబంధించి ఫెడరేషన్ వారు కూడా సీఎం గారి వ్యూని అర్థం చేసుకొని ఆల్ లాంగ్వేజెస్ ఫిలిమ్స్ హైదరాబాద్లో షూటింగ్ జరిగేలాగా ఫ్యూచర్లో కూడా మీ సహాయం కావాలి. సో ఇండియన్ ఫిలిమ్స్ అన్నీ ఇక్కడ షూటింగ్ జరిగేలాగా ఇటు తెలుగు సినిమాతో పాటు చేసేలాగా మన అందరి బాధ్యత. సో హైదరాబాద్ని ఫిలిం హబ్ లాగా తయారు చేద్దాం. థ్యాంక్ యూ. గంగాధర్ గారు వరకు ఇప్పుడు పెద్ద సినిమాలకు మాత్రం 1.5 కాల్ షీట్ ఉంటుంది ఎవ్రీ సండే. చిన్న సినిమాలకు మాత్రం సెకండ్ అండ్ ఫోర్త్ సండే మాత్రమే 1.5 కాల్ షీట్ ఉంటుంది. ఇంకా చిన్న సినిమాలకు కూడా ఇంకా కొన్ని కండిషన్స్ అడిగారు. అదంతా ఈ కమిటీ కాన్స్టిట్యూట్ చేస్తారు గవర్నమెంట్ నుంచి. ఆ కమిటీ విల్ అడ్రస్ అదర్ ఇష్యూస్ రిలేటెడ్ టు స్మాల్ మూవీస్. స్మాల్ ఫిలిమ్స్ ఒరిజినల్ ఇది ఇంతకుముందు కొన్ని కండిషన్స్ ఆల్రెడీ ప్రివైలింగ్ ఉన్నాయి. అంటే స్మాల్ బడ్జెట్ మూవీస్కి 15% డిస్కౌంటెడ్ రేట్లో వర్కర్స్ వాళ్ళు వర్క్ చేస్తున్నారు. సో దట్ విల్ కంటిన్యూ యాజ్ ఇట్ ఈస్. అంతే కదండి. ప్రొడ్యూసర్ అది వెసులుబాటు, ఆయన 6 to 6 కాల్ షీట్ ఉంటే 6 to 6 వస్తారు, లేదంటే 9 to 9 అంటే 9 to 9 వస్తారు. ఆ రోజు షూటింగ్ బట్టి ఇమీడియట్గా స్ట్రైక్ విత్డ్రా చేస్తున్నారండి. స్ట్రైక్ ఈస్ కాల్డ్ ఆఫ్. అనిల్ గారు చెప్తారు రిగార్డింగ్. మనం కమిటీ, గవర్నమెంట్ నుంచి ఒక కమిటీ ఫామ్ చేస్తుంది. ఫర్దర్గా అంటే జనరల్గా ఇది కామన్ అండి. అంటే వేజ్ నెగోసియేషన్ అప్పుడు కొంత వర్కర్ నుంచి డిమాండ్ ఉంటుంది, కొంత స్ట్రైక్ అని వర్క్ ఆపడం అనేది కామన్గా జరుగుతుంది. మరి కొంత ముందే ఎప్పుడైతే టర్మ్ కంప్లీట్ అవుతుందో ఒక 1-2 months ముందే నెగోసియేషన్లో కూర్చుంటే బిఫోర్ ఆ అగ్రిమెంట్ అయ్యేలోపు అది రిజాల్వ్ అవుతుందని కోరుకుంటున్నాను.